హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ మసాలాతో చేసుకుందాం. చాలా సింపుల్ కూడాను, ఎవరైనా చేసేసుకోవచ్చు. మిల్ మేకర్స్, ఉల్లగడ్డ, క్యారెట్తో చేస్తున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని, వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత మిల్ మేకర్ వేసుకోండి. అది మాత్రం కంపల్సరీ. కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కానీ నేను మామూలు గిన్నె మీద చూపిస్తున్నాను. మసాలా కావాల్సినటువన్నీ వేసుకొని, బిర్యానీకి వేసుకునేటివన్నీ అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటాలు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, క్యారెట్ కట్ చేసి పెట్టుకోవాలి నచ్చిన షేప్లో. నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని, అవి కూడా బాగా చూపిస్తున్నాను కదా, మిల్ మేకర్స్ అలా అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. నాకు కొద్దిగా నూనె తక్కువ అయిందండి. నూనె అన్నా వేసుకోండి, లేదంటే నెయ్యి అన్నా వేసుకోండి. తర్వాత నేను టమాటోస్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాలేనండి, ఒక 5 నుంచి 10 నిమిషాలు. తర్వాత మనం వేడి నీళ్ళలో మిల్ మేకర్స్ వేసుకున్నాం కదా, వాటిని బాగా పిండుకొని వేసుకోవాలండి. బాగా పిండుకొని వేసుకుంటే వాటిలో ఉండే వాటర్ అంతా పోతుంది. ఇంకా అవి కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు కర్రీ పెట్టి మూత పెట్టేసుకొని, నేను మసాలాలు ఏమి వేయట్లేదండి. కొద్దిగా కారం, గరం మసాలా వేస్తున్నాను అంతేను, ఇంకేం వేయట్లేదు. అది కూడా కొద్దిగా వేసుకోవాలండి అంతేను. బియ్యం వేసుకున్నాము అన్ని వాటర్, దానికి డబుల్ వాటర్ వేసుకొని ఇంకా 1/2 గ్లాస్ ఎక్స్ట్రానే వేసుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 2 గ్లాసులు బియ్యం వేసుకున్నారనుకో, 4.5 గ్లాసు నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే కూరగాయలు కూడా ఉడకాలి కాబట్టి. ఇంకా నీళ్ళు వాటర్ బాగా తెలిపిన తర్వాత ఇంకా బియ్యం వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోనండి. చాలా పడుతుందనంగా ఇంకా రైతా రెడీ చేసుకుందామండి. ఆనియన్స్ ఇంట్లో చేశాను, పెరుగుతో చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. నేను క్యారేజ్ ఈరోజు స్కూల్కి లంచ్కి చేశాను కాబట్టి స్కూల్కి లంచ్కి పెడుతూ ఉన్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది కూడాను. రైటాకు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా లైట్ మసాలాతో చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.